చూడగానే ఎవ్వరైనా కానీ టెంప్ట్ అయ్యేంత అందంగా కనిపిస్తూ, తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉండే స్మైలీస్‌ని ఎవరు మాత్రం ఇష్టపడకుండా ఉంటారు చెప్పండి? మరి వాటిని మార్కెట్ నుంచి ఒకేసారి కనీసం ఒక రూ. 200 ఖర్చు పెట్టి ఇంటికి తెచ్చుకొని, అలాగే 20 రోజుల పాటు నిల్వ చేసుకొని, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే తీసుకొని ఫ్రై చేసుకొని తింటూ ఉంటాం కదా! అంత ఖర్చు పెట్టాల్సిన పని లేకుండానే కేవలం రూ. 50 ఇంట్లోనే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే ఈజీగా తయారు చేసుకొని తినేయొచ్చు. అది కూడా చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో. మరి అదెలాగో సింపుల్‌గా చూసేద్దామా? ఈ ప్రాసెస్ కోసం ముందుగా మనం ఇంట్లో వంటల్లోకి వాడుకునే రెగ్యులర్ ఆలుగడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఇక ఉడికిపోయిన ఆలుగడ్డల్ని తీసి పీల్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న ఆలులోకి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టైంలో కాస్త స్టిక్కీగా గనక అనిపించినట్టయితే అస్సలు కంగారు పడాల్సిన పని లేదు. కొద్దిగా ఉప్మా రవ్వను కానీ, బ్రెడ్‌ని పౌడర్‌గా తయారు చేసి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒక ప్లేట్ పైన పెట్టి ఫ్లాట్‌గా ఉన్న ఏదైనా ఒక ప్లేట్‌తో కానీ, లేదంటే స్పూన్‌తో కానీ లైట్‌గా ప్రెస్ చేసి, ఇక ఆ తర్వాత ఒక స్ట్రాని కానీ, టూత్ పిక్‌ని కానీ తీసుకొని 2 ఐస్ కోసం రంధ్రాలను చేసుకోవాలి. అలాగే మౌత్ షేప్ కోసం హాఫ్ మూన్‌లా కట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక అరగంట పాటు డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకొని తీసి, ఇక వీటిని బాగా వేడెక్కిన నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం టు హైకి మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. వేసిన వెంటనే అస్సలు కదపకుండా, నురుగు పూర్తిగా పోయిన తర్వాత ఒక్కసారి టర్న్ చేసుకోవాలి. ఇక ఇలాగే 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక కలర్ మారిపోయిన తర్వాత వెంటనే వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. చూసారు కదా! చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌లోనే తక్కువ ఖర్చుతో ఎంతో టేస్టీ అయిన స్మైలీస్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకున్నామో, బయట వేపిన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరింకెందుకు ఆలస్యం, మీ చుట్టూ ఉన్న స్మైలీస్‌కి ఈ స్మైలీ రెసిపీని షేర్ చేయడమే కాకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.